ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది. మిషన్లు పెట్టి కొట్టేస్తా ఉన్నారు. ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా, ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్స్ దోచేస్తా ఉన్నారు ఏకంగా. ఎవడు సిలికా మైన్స్, ఎవడు క్వాడ్స్ మైన్స్ ఎవడుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న విపిఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల. ఇష్టం వచ్చిన రేటుకి అమ్మకూడదు. ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకే ఆయన ద్వారానే అమ్మాల. నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం. కోర్టు కేసు వేసినారు. సిలికా ఓనర్స్ అందరూ కోర్టు కేసు వేసినారు. ఇదేం అన్యాయమయ్యా, ఇది మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా, మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు. సిలికా క్వాడ్స్ ఈయన కలెక్ట్ చేస్తాడు, ఈయన ఇంత పెట్టుకుంటాడు, నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి ఇంత పంపిస్తున్నాడు. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏదున్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా, పోలీసులు హుకుం జారీ చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఎమ్మెల్యే గారికి ఇంత ఇవ్వాలా, మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు, పైకి పంపిస్తా ఉన్నారు డబ్బులు మిగతాది. ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విచ్చలవిడి పేకాట క్లబ్బులు. ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి 10,000 రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు 6 లక్షలు ఇవ్వాల. 5 లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా ఒక్క పేకాట క్లబ్బుల్లోనే ₹1 కోటి ఇస్తున్నారు. విచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతాను. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా, పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రెజర్ పెడతారు, ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఆ ఎమ్మెల్యేను పోయి యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాలా నెల. అందులో ఆయన ఎమ్మెల్యే ఇంత పెట్టుకుంటాడు, డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు ఇస్తాడు, పోలీసులు కొంచెం పెట్టుకొని మిగతాది పెద్దబాబుకు చిన్నబాబుకు పంపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. కానీ ఇంత కళ్ళ ఎదుట ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. విచ్చలవిడిగా భూములు శనిక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తారు. ఇలా కావలసిన వాళ్ళకు, వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడంటే 99 పైసలకు భూములు ఇస్తారు. వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా 30 ఏళ్ళ కాంట్రాక్టు, 40 ఏళ్ళ కాంట్రాక్టు ₹1.5 ఇస్తే చాలంటారు. విచ్చలవిడిగా భూములు శనిక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తూ ఉన్నారు. ₹4.60 పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. ₹2.49 మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగి చేసిన ఇదే పెద్ద మనుషులు. అంత విచ్చలవిడిగా కరప్షన్ ఒక వైపున జరుగుతూ ఉంది. మరోవైపున సూపర్ 6, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ప్రతిదీ కూడా మోసమని తేలిపోయింది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ మనిషి కూడా సంతోషంగా లేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంటే ఈ మనుషుల తరపున, ఈ ప్రజల తరపున ఏ గొంతు వినపడకూడదు అని చెప్పి ఏకంగా ఈ పెద్ద మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే. దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను 190 రోజులు జైల్లో పెట్టినాడు. ఈయన దళిత మాజీ ఎంపీ. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవ్ అనేవాడిని ఆయనను జైల్లో పెట్టినాడు కేసులు పెట్టి. వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని
ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రరాడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు. తపానాలు పీకింటాడు, ఏం తప్పేముంది? ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందాన్ని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు. కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం. ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ. ఇదే చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో 1983లో 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17,000తో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1983లో. ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళా వాళ్ళ మామూలు కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళా 1989లో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యమేలి కుప్పం అనే నియోజకవర్గాన్ని, బీసీలు అధికంగా ఉన్న కుప్పం అనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని, ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు ఓడించినారు అని బాధ తట్టుకోలేక భాస్కర్ను వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. చివరికి భాస్కర్ ఒకడే కాదంట, భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు. పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు. ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు.